అసలు కృష్ణాష్టమి అంటే ఏంటి? కృష్ణాష్టమికి ఉన్న గొప్పతనం ఏంటి? కృష్ణుడు అనగానే ఆనంద స్వరూపుడు అని అర్థం. శివరాత్రి రోజు ఏ విధులైతే చేస్తామో కృష్ణాష్టమి రోజు కూడా అదే విధులు చేయాలి. కృష్ణాష్టమి మీరు చెప్పినట్టు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏముంటాయి అంటారు? సంకల్పాలు నెరవేరు. నిజానికి ఫలితం కోసం చేయకుండా కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఎన్నింటికి జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఇన్ని జరుగుతున్నాయి కదా, కఠినమైన శిక్షలు తీసుకురావాలి. చట్టాలు మనిషిని అదుపు చేయటానికి మాత్రమే ఉన్నాయి, మనిషిని కంట్రోల్ చేయటానికి కాదు. చాగంటి గారు ఉన్నారు, ఆయనకి ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, ఇంటర్వ్యూకి ఒక 5,000 లక్ష. మహాశివుడి కోసం తపస్సు చేస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మనం తపస్సు చేసిన వస్తారంటారు? ఖచ్చితంగా వస్తారు, చూసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మదేవుడు ఆయన కూతురనే సరస్వతి దేవిని పెళ్లి చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు కూతురైతే బ్రహ్మదేవుడి భార్య ఎవరు? నమస్కారం అండి, నేను మీ యాంకర్ వెంకటేష్. ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ అనడం కన్నా ఆయన ఒక ధైర్యం ఉన్న పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బ్రాహ్మిన్స్ కి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు, ఒక గౌరవం ఉండేది సమాజంలో. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రాహ్మిన్స్ కి ఒక గౌరవం లేదు, ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా తను ఒక ధైర్యంగా వచ్చి తనకు తెలిసిన ధర్మాన్ని, తనకు తెలిసిన వేదాల సారాన్ని, తనకు తెలిసిన న్యాయాన్ని మనకి వీడియోస్ రూపంలో ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో మనందరికి అందిస్తున్నారు. వారు ఎవరో కాదు, ప్రవీణ్ కుమార్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? అవునా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఈ ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటారు మీరు, ఎన్నో ఇంటర్వ్యూలు ప్రవీణ్ కుమార్ శర్మ గారి చూస్తుంటారు. కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం కొంచెం స్పెషల్ గా చేద్దామని అనుకుంటారు. ఆయనకున్న జ్ఞానాన్ని, వేదాలు ఉన్న జ్ఞానాన్ని మనకి ప్రజెంట్ సొసైటీకి లింక్ చేస్తూ, ప్రజెంట్ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కి ఏమేమి సొల్యూషన్స్ మనం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అడగాలనుకుంటున్నాం, కృష్ణాష్టమి కాబట్టి. అసలు కృష్ణాష్టమి అంటే ఏంటి? కృష్ణాష్టమికి ఉన్న గొప్పతనం ఏంటి? కృష్ణుడు అనగానే ఆనంద స్వరూపుడు అని అర్థం. కృష్ణ అనే పదానికే ఆనంద స్వరూపుడు అని అర్థం. కృష్ణుడు ఒకే పరమాత్మ సందర్భానుసారంగా అవతారాలు ధరిస్తూ ఉంటాడు. అలా మనం శివరాత్రికి చూసుకున్నట్లయితే శివుడు ఎలా అయితే ఆవిర్భవించాడో కృష్ణుడు కూడా అటువంటి ఆవిర్భావమే జరిగింది. ఓకే. శివుడు అర్ధరాత్రి ఆవిర్భవించాడు, అందుకే లింగోద్భవ కాలం అని చెప్పి అర్ధరాత్రి అభిషేకం చేస్తారు. కృష్ణుడు కూడా ఎప్పుడు జన్మించాడు? అర్ధరాత్రి జన్మించాడు. సో వాళ్ళిద్దరిలో ఏ మాత్రము తేడా లేదు, వాళ్ళిద్దరూ ఒకే స్వరూపమే, ఒకే పరబ్రహ్మ నుంచి వ్యక్తమై వారి వారి అవతార కార్యాలను నిర్వహించారు. ఇక్కడ శివరాత్రి రోజు ఏ విధులైతే చేస్తామో కృష్ణాష్టమి రోజు కూడా అదే విధులు చేయాలి. ఉదాహరణకు ఉపవాసం చేయటం, కృష్ణనామ స్మరణం ఆ రోజంతా చేయటం, రాత్రిపూట జాగరణ చేయటం కూడా ఒక పద్ధతిగా ఉన్నది కృష్ణాష్టమి రోజు. ఓకే. సాధారణంగా శివరాత్రి రోజు మాత్రమే జాగరణ చేసే పద్ధతి తెలుగు ప్రాంతాల్లో ఉంది. బృందావనం, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్తే కృష్ణాష్టమి రోజు కూడా జాగరణ చేసేటువంటి పద్ధతి ఉంది. ఆ రోజు జాగరణ చేసి మరుసటి రోజు వరకు ఉపవాసం ఉండి ఆ ఉపవాసాన్ని ఫలంగా ఎవరికైనా భోజనం పెట్టి తర్వాత వీళ్ళు స్వీకరించడం అనే పద్ధతి ఉంది. ఇది కృష్ణాష్టమికి ఉన్నటువంటి ఒక నియమాలు. కృష్ణాష్టమి మీరు చెప్పినట్టు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏముంటాయి అంటారు? సంకల్పాలు నెరవేరటం. నిజానికి ఫలితం కోసం చేయకుండా, మన లక్ష్యం ఏంటి అనే దానికోసం చేయకుండా, మనం ఎందుకోసం చేస్తున్నాం, మన ధర్మం చెయ్యటం, అది వస్తుందా లేదా అనే దాన్ని వదిలిపెట్టేయండి. అది మన ధర్మం చేయటం మాత్రమే అని పెట్టుకొని చేస్తే ఆ ఫలితం వస్తుందా రాదా అనేది అనవసరం. ఓకే. కృష్ణుడు గీతలో చెప్పింది కూడా కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంకోస్త్వ కర్మని అనే విధంగానే చేయాలి. ఓకే. సంకల్పం మీద దృఢత్వం ఏర్పడుతుంది అంటారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడు చేసిన పనులే మాట్లాడుతాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రతి యుగంలో జరుగుతుంది. ఈ యుగంలో చూసుకుంటే కూడా చాలా రేప్స్, ఎవ్రీడే హండ్రెడ్స్ ఆఫ్ రేప్స్ జరుగుతున్నాయి. అవి చూస్తుంటే హండ్రెడ్స్ ఆఫ్ రేప్స్ జరుగుతున్నాయి, 1-2 కాదు, డైలీ. నిన్న మొన్న మమతా బెనర్జీ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఎవ్రీడే ఇండియాలో 90+ రేప్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. అసలు అవి చూస్తుంటే అసలు రేప్స్ ఏంటి, ఇదేంటి, ఇలా తయారైపోయింది వ్యవస్థ ఏంటి? ఇదొకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మర్డర్స్, ఏదో విధంగా కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఎన్నింటికి జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు?
కారణాల కంటే దీనికి మూలం కూడా చూడాలి. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న పద్ధతి ఏంటి? ఇన్ని జరుగుతున్నాయి కదా, కఠినమైన శిక్షలు తీసుకొని రావాలి, జ్యుడిషియరీ సిస్టంలో ఒక మార్పు తీసుకొని రావాలని మాట్లాడుతున్నారు. దానికోసమే ధర్నాలు వంటివి చేస్తున్నారు. ఇక్కడ చూడవలసినటువంటి పద్ధతి ఏంటంటే, చట్టాలు మనిషిని అదుపు చేయటానికి మాత్రమే ఉన్నాయి, మనిషిని కంట్రోల్ చేయటానికి కాదు. మనిషి ఆలోచనని కంట్రోల్ చేయలేవు, మనిషి చేస్తున్న తప్పుని కంట్రోల్ చేస్తాయి. ఆమె రైట్? ఓకే, అవునా కాదా? ఇక్కడ మనిషి లోపల ఉన్నటువంటి రూట్ కాజ్ ని మనం తెలుసుకోవాలి. ఆ చట్టాలు ఎన్నైనా రావచ్చు, ఇంకో 1,00,000 చట్టాలు పుట్టించచ్చు. వాడు ఆ 1,00,000 చట్టాల్లో కూడా హోల్స్ వెతుక్కొని తప్పు చేయడానికి అవకాశం వాడు ఆలోచిస్తాడు. కానీ ఆ ఆలోచనకు మూల కారణమైనటువంటి కామాన్ని తగ్గించాలి. ఆ పాయింట్ ఏమంటారు? దీన్ని కామాన్ని ప్రేరేపించేటువంటి వాటిపైన మనం దృష్టి సారించాలి. ఉదాహరణకు వీళ్ళు ఇలా తయారవ్వటానికి, ఎవరైతే హూ ఆర్ డూయింగ్ లైక్ దట్, ఎవరైతే అలా చేస్తున్నారో దానికి ఎవరు అలా చేస్తున్నారు, దానికి వాళ్ళను ప్రేరేపిస్తున్నటువంటి అంశాలు ఏంటి? అర్థమైందా? అంటే రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు అసలు? దీనికి చాలా రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, సినిమా ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. సినిమాలనే కాకుండా సోషల్ మీడియా ప్రభావంలో కాకుండా ఎక్స్పోజింగ్ అనేటువంటి ప్రభావం ఈ మధ్య మాధ్యమాల్లో ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం వాళ్ళపైన పడుతుంది ఖచ్చితంగా, చేసే వాళ్ళపైన. ఇది ఒకటి ప్రభావం. ఇంకొకటి, పక్క వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవటం అనేటువంటి ప్రభావం కూడా ఇంకా ఉంది. ఇటువంటివన్నీ కంపేర్ చేసుకుంటున్నప్పుడు సమాజంలో మనం తీసుకోవాల్సింది ఇంద్రియ నిగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళలో ఇంద్రియ నిగ్రహం ఎలా చేయాలనే దాన్ని ఈ సోషల్ మీడియా ప్రభావం ద్వారా మనం చెప్పగలిగితే, అది వాళ్ళు దాన్ని అలవర్చుకోగలిగితే, ఈ చట్టాలు ఏమీ లేకపోయినా వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు సౌదీలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, అయినప్పటికీ అక్కడ కూడా జరుగుతున్నాయి లేదా? కానీ ఇక్కడంత కాకపోవచ్చు. అవును, ఇక్కడ కూడా అటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ జరగవనేటువంటి మనం చెప్పలేం కదా ఖచ్చితంగా. ఓకే. మనం ఇవ్వవలసింది ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియ నిగ్రహం ఎలా అలవరుచుకోవాలనే దాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలిగితే, ఆ రూట్ కాజ్ ని తెలుసుకొని దాన్ని నిర్మూలన చేసేటువంటి పనిలో మనం ఉండాలి. ఓకే, మీరన్నారు సోషల్ మీడియాలో చెప్పగలిగితే. సోషల్ మీడియా ఒక్క ప్లాట్ఫామ్ లో చెప్తే సరిపోతుంది అంటారా? కాదు, ప్రతి ఇది గ్రౌండ్ లెవెల్లో కూడా జరగాలి కదా, చాలా బాగా జరగాలి. ఏంటంటే ఆ సోషల్ మీడియా ప్రభావం కొంతవరకే ఉన్నప్పటికీ మౌత్ పబ్లిషింగ్ అంటారు, అది బాగా ఎక్కువగా జరిగితేనే ఇది వ్యాప్తి అవుతుంది. ఓకే. ఇంకొకటి, అంటే సోషల్ మీడియాలో అందరూ చూడకపోవచ్చు. ఇంకొకటి, ఎవరైతే వేద పండితులు వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ గవర్నమెంట్ నుంచి వెళ్ళి కలిసి కానీ ఏదన్నా పోరాటం లాగా, అంటే చాగండి గారు ఉన్నారు, ఆయనకి ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి లేదు. కనీసం ఆయన ఏదైనా ఛానల్ పెట్టుకున్నా కానీ ఈరోజు కోట్ల రూపాయల్లో డబ్బు వచ్చేది. రైట్. ఆయన ఎప్పటి నుంచో, నాకు తెలిసి 1996 నుంచి అప్పటి నుంచి చెప్తున్నారు. ఇంటర్వ్యూకి ఒక 5,000 లెక్కన అప్పటి నుంచి ఆయన స్టార్ట్ చేసినా కానీ ఈ రోజు చాలా డబ్బు ఉండేది ఆయనకి. కానీ ఎక్కడ కూడా ₹1 తీసుకోలేదు ఆయన. తీసుకోకుండానే చాలా మందిని ప్రభావితం చేయగలిగారు. అలాగా ఇప్పుడు మీకు తెలిసిన పండితులు కానీ మీరు కానీ ఎవరైనా చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారా? చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రభావం అలాగే ఉంది. కానీ ఆ వినే వ్యక్తుల మనస్సులు కూడా ఉండాలి కదా. అంటే వినే వ్యక్తుల మనసు అంటే ఇప్పుడు చాగండి గారి స్పీచ్ కి అందరూ ఆగట్టు అయిపోయారు, అలా చేంజ్ అవుతారు కదా అంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఎవరు చెప్తున్నారనే దాన్ని కూడా ఇంపార్టెన్స్ తీసుకోవాలి. చెప్పే వ్యక్తిలో సత్యం లేకపోతే యువతవాడు అట్రాక్ట్ అవ్వడు. ఓకే. చెప్పే వాడిలో సత్యం ఉండాలి. ఆ సత్యాన్ని అతను ఆచరిస్తూ మరొకరికి చెప్పాలి. నేను పొద్దున్న 4ంటికి లేస్తానండి, ఉదాహరణకు నేను 4ంటికి పొద్దున లేవను, మిమ్మల్ని అందరినీ 4ంటికి లేమని చెప్పాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? దాని అనుభూతి నాకు తెలియదు, దాని ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు పొద్దున్న 4ంటికి లేవటం అనేది. కానీ నేను అందరికీ 4ంటికి లేవండి, బ్రహ్మముహూర్తాన్ని గొప్పగా చెప్పాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? అంతే కదా. సో అలాంటి వ్యక్తులు ఎక్కువ అయ్యారు. ఆచరణ చేస్తూ చెప్పే వాళ్ళు ఉంటేనే సమాజం కాస్త సక్రమమైన మార్గంలో వెళ్తుంది. ఓకే. ఇప్పుడు అదే శ్రీకృష్ణుడు మహాభారతం ఎండింగ్లో చెప్పారు, కలియుగం ఒక లక్షణాలు ఇలా ఉంటాయి. అంటే కలియుగం ఎంత ఎండ అయిపోయే వరకు కూడా ఇలాంటి ఆగమంటారు. వర్షం పడుతుంది, మీరు బయటికి వెళ్ళాలి, ఏం చేస్తారు? ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, గొడుగు తీసుకుని వెళ్తాను. ఇది అంతే. వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, ఆ ధర్మ లక్షణం ఇదయ్యా, ఈ సంవత్సరం ఇలా జరుగుతాయని ఎన్నైనా చెప్తారు. కానీ మీరు బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? గొడుగు తీసుకుని వెళ్తాం. క్లారిటీ. అంటే ఇప్పుడు సమాజంలో జరిగే వాడికి కూడా మన జాగ్రత్తలు మనం ఉంటూ వెళ్ళాలి ఖచ్చితంగా. అప్పుడు జరగకుండా ఆగుతాయి. ఆగుతాయని ఖచ్చితంగా చెప్పలేం కదా. మొన్న ఒక 4 రోజుల కిందట ఒక అమ్మాయి ఆటో మాట్లాడుకోవడానికి వేరే చోటుకి వెళ్తుంది. ఆ అమ్మాయి ఆటో ఎక్కింది, డబ్బులు ఇచ్చింది, ఇంతలో ఒక లారీ వచ్చి గుద్దేసింది, ఇద్దరూ చచ్చిపోయారు.
ఇందులో అమ్మాయి తప్ప ఎక్కడుంది, ఆటోవాడు తప్ప ఎక్కడుంది? సో జరగవని మీరు నేను ఖచ్చితంగా చెప్పలేము. సో జరగాల్సింది వేరే రూపకంలో అయినా జరుగుతుంది, కానీ మన జాగ్రత్త అంటే మనం పడాలి కదా. ఓకే, అంటే అలా జరగడానికి వాళ్ళ కర్మ ఫలితాల కారణం అంట. 100%. ఓకే ఓకే, మరి కలియుగం ఎండ్ అయిపోతుంది, కలియుగం అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, కలియుగం ఎండ్ అవ్వకుండా ఆపలేమా? కలియుగం ఇంకా ఎండవలేదండి, స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అయింది అంతే. ఎండ్ అవ్వకుండా ఆపలేము అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు మహా అయితే ఇంకో 200 ఏళ్ళ బతుకుతామన్నా కూడా నాకు ఇది రావట్లేదు, కలియుగం ఎప్పుడన్నా రావచ్చు అనిపిస్తుంది. చాలా చాలా ఇన్సిడెంట్స్ సొసైటీలో చూస్తుంటే ఈజీగానే జరిగిపోతుంది. అండ్ మనం ఏదో 1000 సంవత్సరాలు, ఇంకో కొన్ని వేల సంవత్సరాలకి ఎప్పుడో కలి భగవానుడు వస్తాడు, అశ్వత్థామ వెళ్తాడు అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం. ఇది సినిమా ప్రభావం కాదు, అలాగే అది వేరే. ఎప్పుడన్నా జరగచ్చు అనిపిస్తుంది. ఈ కలియుగాన్ని ఎండ్ అవ్వకుండా స్టాప్ చేయలేము. అసలు కలియుగం ఎప్పుడు ఎండ్ అవుతుందని మీ అభిప్రాయం? నాకైతే తొందరలోనే అనిపిస్తుంది. ఎందుకంటే రాముడి కాలంలో ఉన్నప్పుడు 1,00,000 సంవత్సరాలు బతికేవాడు దశరథ మహారాజు, 60,000. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. శ్రీకృష్ణుడు వచ్చేసరికి నాకు తెలిసి ఒక 150 ఇయర్స్ కూడా బతకలేదు. భీష్ముడు అనుకుంటా 250 ఇయర్స్ బతికారు. అప్పుడు అలా తగ్గుంటూ వచ్చింది. ఇప్పుడు కలియుగం మన యావరేజ్ చేసి చూసుకుంటే 60 ఏళ్లే ఉంది. కలియుగం ఎండ్ అయిపోయే వరకు 16 సంవత్సరాలు అంటున్నారు. ఇంకెంతో దూరంలో లేదు కదా, 60 నుంచి 16 రావడానికి ఎంతో సేపు పట్టుంది. ఇది ఎండ్ అవ్వకుండా స్టాప్ ఏం చేయలేమా అంటారు. కొంతమంది యోగ సాంప్రదాయాన్ని పాటిస్తున్న కొంతమంది ఇంకొంత తొందరలో ఈ యుగాలు అంటే ఈ పద్ధతి మారుతుంది అని చెప్తున్నారు. పద్ధతి మారుతుందంటే అంటే ఈ విధానం వెళ్ళి ఇంకాస్త హెల్త్ పైన కాన్షియస్ పెరిగి దానిపైన వాళ్ళు ఎక్కువ శాతం లైఫ్ టైం పెంచుకునే అవకాశం ఉంటుందని కొంతమంది యోగ సాంప్రదాయజ్ఞులు చెప్తున్నారు. ఇప్పుడు అలా పెరుగుతున్నప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి 5,125 సంవత్సరాలు మాత్రమే అయింది. అదే అలా ఎలా చెప్తారు? కలియుగం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఓకే, అలా ఎలా చెప్తారు అసలు నాకు అర్థం. మహాభారతం ప్రమాణం. మహాభారతం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అయింది. స్టార్ట్ అయింది కాదు, ఎండ్ అయ్యి 5,000 సంవత్సరాలు. 5,000 కృష్ణుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 5,125 సంవత్సరాలు పైన అయింది కరెక్ట్ గా. అందుకే మన పంచాంగాలు ఎంత గొప్పవంటే మీరు మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ భూమి ఎప్పుడు పుట్టిందో కూడా క్లారిటీ ఉంది మన దగ్గర. కరెక్ట్ గా ఈ భూమి ఎప్పుడు పుట్టింది, ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేటువంటి క్లారిటీ కూడా మనకు ఉంది. డేట్ తో సహా కూడా చెప్పగలం. కొంత జాతకం పరిశీలన చేస్తే యూనివర్సల్ గా డేట్ తో సహా కూడా చెప్పగలం. డేట్ తో సహా చెప్పగలరు. 5,000 సంవత్సరాలు అయిందంటారు. అయితే ఇంకా 4,32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం. 4,32,000 సంవత్సరాలు అంటే ఇంకా 4,00,000 సంవత్సరాలు ఉంటుందా భూమి? ఖచ్చితంగా ఉంటుంది. ఏమో నాకైతే నమ్మకం లేదు. కాదు, ఇప్పుడు అంతకుముందు మీరు ద్వాపరయుగంలో ఎవరైనా వెళ్ళి తపస్సు చేసుకుంటేనో లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనో ఇంద్రుడిని తపస్సు చేస్తే ఇంద్రుడు వచ్చేవాళ్ళు, లేకపోతే మహాశివుడి కోసం తపస్సు చేస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం తపస్సు చేసిన వస్తారంటారు? ఖచ్చితంగా వస్తారు. చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? మీకు రమణ మహర్షి, ఇంకా రామకృష్ణ పరమహంస స్వయంగా కాళికాదేవిని ఎన్నో సార్లు చూశారు. 100 సార్లు. ఇంకా వాసిష్ఠ గణపతి ముని అని చెప్పి రమణ మహర్షిని మొట్టమొదటిసారి మహర్షి అని పిలిచారు. ఆయన ఎంతో మంది దేవతల్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇంకా ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, సొసైటీలో జరుగుతున్న కారణాలకి మనం అన్యమతాలని వాళ్ళని దూషిస్తాం, మీరు ఇలా అని చెప్పేసి. కానీ మనలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు అదే బ్రహ్మదేవుడు ఆయన కూతురనే సరస్వతి దేవుని పెళ్లి చేసుకున్నాడు, ఇట్లా మోహించాడు అని చెప్పేసి చెప్తారు. అది అసలు నిజమేనా? ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు అనుకుంటున్నది ఎంతవరకు కరెక్ట్? బ్రహ్మదేవుడు కూతురు అంటున్నారు. బ్రహ్మదేవుడు కూతురు అయితే బ్రహ్మదేవుడి భార్య ఎవరు? అదే ఫస్ట్ బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత ఆవిడ సృష్టించారు, ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు, ఆవిడ మీద మోహించాడు అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్టేనా? అదే ఇప్పుడు మీరు బ్రహ్మదేవుడి కూతురు అనే పదం వాడినప్పుడు బ్రహ్మదేవుడి భార్య ఎవరనేది నా ప్రశ్న. భార్య ఉండాలి కదా కూతురు పుట్టాలంటే, అవునా? కూతురు పుట్టకుండానే ఆయన సృష్టి చేయడం మొదలు పెట్టాడు కదా. సృష్టి చేయడం మొదలు పెట్టాడు, జనులని ఆయన సృష్టించిన ఆవిడ మీదే ఆయన మోహించాడు. ఇదేమిటయ్యా అని చెప్పేసి అందరు అడిగారు అప్పుడు, అవునా? అంటే నాకు తెలుసు అందరు అడిగినప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసి తర్వాత వేరే ఒక శరీరం ధరించి అప్పుడు సరస్వతి దేవి గారిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రైట్, మీరు నా చేత చెప్పించా. ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం వస్తుంది నాకు. అందుకే నేను మీరు ఏదైతే ప్రశ్న వేస్తున్నారో ఆ ప్రశ్నే సమాధానంగా వస్తుంది. ఓకే, సో మీ చేతనే చాలా క్లారిటీగా ఉంది మీరు చెప్పిన దాంట్లోనే.
ఏంటంటే మనం బంధాలు దైవ బంధాలు రెండు ఒకటిగా చూడకూడదు. మన బంధాలు భార్య తల్లి ఇలా మనం దైవ బంధాలకు కూడా అన్వయించుకోకూడదు. ఇప్పుడు మీరే అన్నారు, ఆయనే సృష్టి చేసి ఆయనే ఒక కూతుర్ని వివాహం చేసుకున్నారనే పదం వాడారు. మనం ఒక దాన్ని సృష్టించగలమా? ఒక జీవిని మనం పుట్టించగలమా? లేదు. కొత్తగా లేదు. సో వాళ్ళు అలా సృష్టిస్తున్నారు అంటే మనకు వాళ్ళకి ఎక్కడో డిఫరెన్స్ ఉన్నట్టే కదా. ఓకే. ఆ డిఫరెన్స్ తోనే మనం చూడాలి. మానుష బంధం దైవ బంధం వేరు. ఓకే, దానికి డిఫరెన్స్ ఉంటుంది అంటారు.